చిన్నపిల్లలకి ఏం జరిగినా ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది కదా. కానీ అదే పని పవరున్న వాళ్ళు చేస్తే అది ఎలా మౌనంగా దాచిపెడతారు? వీడియోని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తాను. 2009 ఆగస్టు 3న ఈ వీడియో రికార్డ్ అయింది. ఈ వీడియోలో ఉన్న అమ్మాయి కేవలం 21 ఏళ్ళు. అంత చిన్న వయసులో ఈ ఇన్సిడెంట్ మెక్సికోలోని ఒక లగ్జరీ హోటల్ బయట జరిగింది. ఆమె ఒక ప్రైవేట్ పార్టీకి అటెండ్ అయ్యింది. కొద్దిసేపటికే బయటకొచ్చి ఏం జరిగిందో తెలియని భయంతో ఇక్కడ చాలా దారుణమైన పనులు జరుగుతున్నాయి. చిన్నపిల్లలతో అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు. నాకేం జరుగుతుందో అర్థం కావడం లేదు అని గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. ఆమె మాటల్లో డ్రామా లేదు, భయం ఉంది. కానీ జరిగింది ఏంటంటే కొద్దిసేపటికే పోలీసులు వచ్చి ఆమెని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఎక్కడుంది, ఏమైంది, బతికే ఉందా ఎవ్వరికీ తెలీదు. అప్పుడు చాలామంది ఏమన్నారో తెలుసా? ఇది పిచ్చిదేమో, పిల్లల్ని ఎవరైనా తింటారా ఏంటి, అంత ఎలైట్ పార్టీలో అలా ఎలా జరుగుతుంది అని మనమంతా లైట్ తీసుకున్నాం. ఒక అమ్మాయి అరుస్తుంటే మనమంతా నవ్వేశాం. ఇప్పుడు టైం మారింది. రీసెంట్గా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దాదాపు 3.5 మిలియన్ పేజీల ఫైల్స్ రిలీజ్ చేసింది. అంటే అక్షరాల పర్వతం అంత డాక్యుమెంట్స్. అవి చూసిన వాళ్ళు ఒక మాట అంటున్నారు, ఇది చాలా డార్క్. ఆ ఫైల్స్లో ఉన్న ఆరోపణల ప్రకారం ఎలైట్ పార్టీల వెనుక జరిగిన అక్రమాలు, పవర్, డబ్బు ఉన్న వాళ్ళ పేర్లు, బాధితుల స్టేట్మెంట్స్, కొన్ని పేర్లు వేల సార్లు రిపీట్ అయినట్టు క్లెయిమ్స్. 2012లో ఎప్స్టీన్ సెక్రటరీకి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో మేము ఐలాండ్ దగ్గరికి వచ్చేసాం, బోట్ ఎక్కడ, యాంకర్ చెయ్యాలి అంటే ఫ్యామిలీతో సహా ఐలాండ్ దగ్గరికి వెళ్ళినట్టు ఇది కూడా ఫైల్స్లో ఉన్న ఒక క్లెయిమ్. బయటికి చూస్తే అదొక వెకేషన్, కానీ ఎవరికో అదొక నరకం. కొన్ని పార్టీల్లో కొంతమంది పేర్లు ఉన్నట్టు థర్డ్ పార్టీ స్టేట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒకటి క్లియర్, డైరెక్ట్ ప్రూఫ్ లేదు, ఫస్ట్ హ్యాండ్ రిపోర్ట్స్ లేవు. ఇప్పుడు ఇండియా గురించి కొన్ని ఇండియన్ పేర్లు ఫైల్స్లో వచ్చాయి. కానీ నిజం ఏంటంటే డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు. ఈమెయిల్స్లో ఇండైరెక్ట్గా మెన్షన్స్ మాత్రమే. అయినా సోషల్ మీడియాలో ఒక పార్టీ ఇంకొకరిపై వీడియోలు, ఇంకొక పార్టీ ఎదురు వీడియోలు. అసలు పిల్లల విషయం మాత్రం సైడ్ అయిపోతుంది. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే ఎవరు పేరు వచ్చిందనేది కాదు, ఎవరు పవర్ఫుల్ అనేది కాదు. పిల్లల మాట ఎందుకు వినలేదు, వాళ్ళ బాధ ఎందుకు దాచేశారు? ఈ వీడియోలో చెప్పింది 3 ఫైల్స్ మాత్రమే. ఇంకా ఇలాంటివి 3.3 మిలియన్స్ ఉన్నాయి. ఒకటి మించింది ఇంకొకటి. పార్ట్ 2లో మైకేల్ జాక్సన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అతన్ని చంపేశారా, చనిపోయాడా, నిజ నిజాలు పార్ట్ 2లో తెలుసుకుందాం. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.